కులం పేరుతో సూతపుత్రుడని అవమానించిన, ఎంత భారముందినా ఎప్పుడూ నోరు మీద పని భూమాతే పైకి లేచి శపించిన, తన గురువు క్షేమాన్ని కోరి చేసిన పనికి విద్య నేర్పిన పరశురాముడే వెలేసిన, స్వయంగా ఇంద్రుడే దొంగలా వచ్చి కవచకుండలాలపై కన్నేసిన, తనని మిత్రుడిగా స్వీకరించిన వాడు అధర్మం వైపే నిలిచాడని తెలిసిన, అర్జునుని లాంటి వీరుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే కలిసొచ్చిన, అధర్మ యుద్ధానికి ఫలితం చావే అని తనకి ముందే తెలిసిన, జీవితంలో ఎక్కడా కూడా వెనకడిగే వెయ్యని, చరిత్ర పుటల్లో ఎప్పటికీ పాతుకుపోయిన ఒక సూర్యబింబ నిలువెత్తు రూపం అతడే దాన వీర శూర కర్ణ. ఇలాంటి వీరుడు మహాభారతం మొత్తం భూతద్దం పెట్టి వెతికినా ఎవరికి దొరకడు. మేబీ నువ్వు లైఫ్ లో కన్నునంత గొప్పవాడు కాలేకపోవచ్చు, కానీ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే నీ జీవితాన్ని ఖచ్చితంగా గొప్పగా గడపగలవు. ఒకవేళ కర్ణునికి గనక శాపాలు లేకపోయి ఉంటే ఏమై ఉండదో కామెంట్ చేయండి.